ఆదిలాబాద్ బాసరలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో ప్రసిద్ధ బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం మొన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు చివరి అంకకు చేరుకుంది. ఈ రోజు 9వ రోజు. దాదాపు అన్ని దానాల కన్నా ఈ అన్నదానము, కనకదానము, ఆవు దానము అనేది గొప్పది, తైలదానం గొప్పది అనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. బాసరలోని 12 ఘాట్ల వద్ద భక్తులు కిటకిటలాడుతున్నాయి. 9వ రోజు చేరుకోవడంతో చివరిగా ఇక సమయం లేనందున భక్తులంతా తండోపతండాలుగా పుష్కర స్నానాలు చేయడానికి గోదావరి తీరానికి తరలి వస్తున్నారు. ప్రసిద్ధమైంది ఇక్కడ బాసరలోని గోదావరి తీరం. ప్రధానంగా ఇక్కడ 3 అమ్మలకు మూలపు కేంద్రంగా వెలుగొందుతుంది. మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మిలకు ఇక్కడ ప్రసిద్ధి పొందింది. మొన్నటి వరకు కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ అసౌకర్యాలు ఉన్నాయని చెప్పి భావన ఏర్పడినప్పటికీ చివరికి గోదావరిలో నీళ్లు లేవని సంకేతం వెలువడింది. కానీ పరిస్థితి చక్కబడింది. గోదావరిలో స్నానం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భక్తుల్లో కూడా ఇక్కడ వచ్చి వెళ్లిన వారు కూడా చాలా తమ పిల్లల్ని కుటుంబీకులతో అందరినీ కల్పించి చెప్పి ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుదూర తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దక్షిణాది రాష్ట్రాలను మొదలుకొని ఉత్తరాది రాష్ట్రాలను కూడా చాలా మంది వచ్చారు. కువైట్, దుబాయ్లలో ఉంటున్న వాళ్ళు కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు. ప్రధానంగా ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ భక్తుల భావన కనిపిస్తుంది. పుణ్య స్నానాల అనంతరం నేరుగా అటు మందిరానికి వెళ్తున్నారు. మందిరం నుంచి తర్వాత స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బాసరకు, మందిరానికి, బస్టాండ్లకు దూరం ఉండడంతో ఇక్కడ ప్రత్యేకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి తమ తమ పుణ్య స్నానాలు చేసి తమ పెద్దలకు పిండ ప్రదానం చేసుకుని అయిన వారిని తలుచుకుంటున్నారు. ఆ పాపాలు తొలిపోయి పుణ్యాలు రావాలని అనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అసౌకర్యం లేదు, మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. తాండ్రు రైల్వే స్టేషన్ మాస్టర్ నేను. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్. ఇది ఒక భక్తుని భావన. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎట్లాంటి అందరం ఒకటేనండి, మేమందరం ఒకటేనండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, కత్తనపర్తి వచ్చింది సార్. బాగా సార్, అనుకుని బాగుంది సార్. అన్ని రకాల సూర్యనారాయణ, వేదపారాయణ, లోకరక్షామని, దయ చూడమని, ఆత్మరక్షామని, నమో నారాయణ, నా శివ తండ్రి గంగాది బాగా కపండి సార్. ఇది ఇక్కడ భక్తుల భావన. ఎలాంటి అసౌకర్యం అయితే లేదో అని చెప్పి వినిపిస్తుంది. అందరిలో ఒక నూతన ఉత్తేజం కనిపిస్తుంది. పుష్కరాలు ప్రారంభమై 9వ రోజు కావడం, ఇక మిగిలింది 3 రోజులు 4 రోజులే ఉండడంతో ఈ 4 రోజుల తాకిడి, బాసరకు తాకిడి కూడా బాగా పెరిగింది. భక్తులకు ఈ 4 రోజులలో కూడా ఇంత 8 రోజుల వరకు చేసింది ఒక విధంగా, ఇక చివరికి 4 రోజులలో చేయడం ఒక విధంగానే భావన అధికార యంత్రాంగంలో కూడా కనిపిస్తుంది. మొత్తం ఈ 4 రోజులను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసి అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. నిన్న మొన్నటి వరకు కాస్త ఫ్రీగా వదిలేసిన అధికారులు కూడా ఇప్పుడు పకడ్బందీ ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు సరస్వతి మాతని అక్కడ కూడా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడితో బాసర గోదావరిలోని 12 ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా మరింత అప్రమత్తం చేశారు. నిన్ననే జిల్లాధికారులంతా బాసరలో కేంద్రీకృతమై ఉన్నారు. జిల్లా కలెక్టర్ జగన్మోహన్, ఎస్పీ తరుణ్ జోషి ఇక్కడే బస చేసి 4 రోజులలో చేపట్టాల్సిన చర్యలన్నింటిపై సమీక్ష జరిపారు. ప్రధానంగా ఎక్కడ జేబు దొంగలు వచ్చే అవకాశం ఉన్నందున మిగతా వాళ్ళు మిగతా ఎవరన్నా చిలిపి పనులు చేసేవారు కూడా ఉంటారని చెప్పి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బాసరలోనే 3,500 మంది పోలీస్ బలగాలను మోహరింపజేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వయంగా బాసరకు సంబంధించిన పరిస్థితులను తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా సమీక్ష జరిపారు. మొత్తం మీద బాసరలో ఈ 4 రోజులలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసి అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యం కల్పించాలని భావనతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది. ఇది బాసరలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.